ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో ఒక పేదలతో దాదాపుగా 55 లక్షల మంది పేదలతో ఒక పొలిటికల్ గేమ్ జరుగుతుంది. ఈ గేమ్లో భాగంగా ఎలాగైనా రాజకీయ లబ్ధి పొందాలి, తెలుగుదేశం అండ్ జనసేనను కుట్రదారులుగా విలన్లుగా చూపించాలి, ఆ పేదల పట్ల లబ్ధిదారుల పట్ల వ్యతిరేకులుగా చూపించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ ఒకటి రూపొందించి దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. సో మీకు ఇష్యూ ఆల్రెడీ పొద్దున్న మనం న్యూస్ పేపర్ అనాలిసిస్ లో చెప్పుకున్నాం. ఈ రోజు జరిగిన అప్డేట్స్ ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్తే, వాలంటీర్లు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్లు యాక్చువల్లీ ఈ టైంకి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలి. కానీ ఈ నెల వచ్చే నెల ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలే కాబట్టి వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు అందించొద్దు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టీం ఈసీకి కంప్లైంట్ చేయడం, ఈసీ ఏమో వాలంటీర్లు వద్దు అని నిర్ణయం తీసుకుని అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తుగడ వేశారు. సో ఆ ఎత్తుగడ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు, మీకు మేము 1వ తేదీన ప్రతి నెల ఇంటికి పెన్షన్ తీసుకొచ్చేస్తున్నాం, కానీ టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు, టీడీపీ జనసేన వాళ్ళు ఫిర్యాదు చేసి అడ్డుకున్నారు. సో మీకు వాళ్ళు వ్యతిరేకులు, మీ దగ్గర మీ నోటికి వచ్చిన కూడిని వాళ్ళు లాగేస్తున్నారు, మీ దగ్గరకు వచ్చిన సొమ్ము వాళ్ళు తీసుకుంటున్నారు అని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ చాలా చోట్ల నాకు చాలా ఫోన్లు మెసేజ్లు వచ్చాయి. వాలంటీర్లే నేరుగా, అంటే వాలంటీర్లకి అఫీషియల్ గా వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో వస్తుంది, మీరు వెళ్ళండి ఇంటింటికి, లబ్ధిదారుల ఇంటికి వెళ్ళండి, వెళ్ళి ఇదే అవకాశం మనకి, టీడీపీ జనసేన వాళ్ళు మీకు పెన్షన్ ఇవ్వద్దని ఇవ్వకుండా అడ్డుకున్నారు అని చెప్పండి అని వాళ్ళకి అఫీషియల్ గా మెసేజ్లు వస్తున్నాయి. యాక్చువల్లీ ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఖాళీ చేతులతో వెళ్లి టీడీపీ వాళ్ళు మీకు ఇవ్వద్దన్నారు, జనసేన వాళ్ళు మీకు ఇవ్వద్దన్నారు అంటే వాళ్ళకి ఇవన్నీ తెలియవు కదా. ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందని, వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు పనిచేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇదంతా కూడా ఈ ముసలా ముత్తగా వాళ్ళకేం తెలుస్తుంది, అన్ఎడ్యుకేటెడ్ కదా. సో వాళ్ళలో ఒక ఎమోషన్ ని రెచ్చగొట్టి, వాళ్ళలో టీడీపీ అండ్ జనసేనకు వ్యతిరేక భావజాలాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగంగా వైసీపీ ఈ రోజు ఉదయం నుంచి కూడా విపరీతంగా పల్లెల్లో ప్రచారం చేస్తోంది. వాలంటీర్లు ఆ లబ్ధిదారుల ఇంటికి వెళ్లడం, మీకు పెన్షన్ మేము ఈ నెల ఇవ్వలేము, టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు, ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్తున్నారు. అది తప్పు కదండి. నిజంగా ఆలోచించండి, అది అసలు నైతికతేనా? వాళ్ళ ముసలా ముతగా వాళ్ళు పెన్షన్ కోసం ఆలోచిస్తారు. సో అటువంటి వాళ్ళకి వాలంటీర్ల ద్వారా కాకుండా ఇవ్వాలంటే అనేక మార్గాలు ఉంటాయి. టీచర్ల ద్వారా ఇప్పించండి. ఇప్పుడు మద్యం షాపుల దగ్గర టీచర్లను కాపలా పెట్టిన ప్రభుత్వం మంది. సో టీచర్ల ద్వారా ఇప్పించండి, సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పించండి, వీఆర్ఓలు, వీఆర్ఏలు, గ్రామ కార్యదర్శుల ద్వారా ఇప్పించండి. సచివాలయ సిబ్బంది ద్వారా చెత్త పన్ను సేకరించారు, చెత్త ఎత్తించారు దగ్గరుండి. సో ఇది చేయించలేమా? ఇవ్వాలంటే, నిజంగా ఇవ్వాలనే మనసు ఉంటే ఇచ్చేయచ్చు, ఎలాగైనా ఇచ్చేయచ్చు. కాకపోతే 1 రోజులోనో 2 రోజుల్లో అవ్వాల్సింది 4 రోజుల పైన రెట్టింపు టైం పడుతుంది. అంతే తప్ప అంతకుమించి ఇంకేమీ నష్టం జరగదు. లబ్ధిదారులకు ఇచ్చేయచ్చు. ఇలా ఇంటింటికి వాలంటీర్లు వెళ్లి ఇటువంటి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, కానీ చేస్తున్నారు. సో ఇందులో టీడీపీ కూడా డిఫెన్స్ లో పడింది. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఇంటింటికి వెళ్లాల్సి వస్తుంది, వెళ్తున్నారు వాళ్ళు కూడా. మేము అడ్డుకోలేదమ్మా, ఇస్తారు. ఒకవేళ మీకు పెన్షన్ ఆగిపోయినా మేము 2 నెలలు కలిపి ఒకేసారి ఇస్తాము. ఈ 2 నెలలు మీకు పెన్షన్ రాకపోయినా మా గవర్నమెంట్ వచ్చాక ఒకేసారి మీకు ఇచ్చేస్తాం. ఈ 2 నెలలు కలుపుకొని 3 నెలలు ఒకేసారి ఇస్తాం. సో మీరేమి భయపడద్దు, బాధపడద్దు అని చంద్రబాబు గారు ఇందాక టీడీపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇదే విషయాన్ని చెప్పారు. మీరు ఇంటింటికి వెళ్ళండి, చెప్పండి, రివర్స్ లో కౌంటర్ ఇవ్వండి, లేకపోతే మాత్రం మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. యాక్చువల్లీ వైసీపీ ఆడిన గేమ్ లో టీడీపీ ఇరుక్కుంది, ఒక రకంగా డిఫెన్స్ లో పడింది. సో దాని నుంచి కోలుకోవడానికి ఇమీడియట్ గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు చంద్రబాబు గారు. ఎందుకంటే ఈ టైంలో చాలా సెన్సిటివ్, వాళ్ళకి ఇవన్నీ తెలియదు. చెప్పాను కదా ఇందాక, ఈసీ అడ్డుకోవడం ఎందుకు అడ్డుకుంటుంది ఇదంతా వాళ్ళకి తెలియదు. నెల నెల డబ్బులు వచ్చాయా లేదా అనేది మాత్రమే చూస్తారు. డబ్బుల్ని విపరీతంగా అమితంగా ఇష్టపడతారు ఆ వయసులో వాళ్ళు. అందులో ఒక పల్లెటూరులో ఏమీ తెలియని వాళ్ళకి దాని మీద ప్రేమ, ఆశ ఉంటది. సో అటువంటి వాళ్ళ ఎమోషన్స్ తో రాజకీయం, పొలిటికల్ గేమ్ వైసీపీ ప్లాన్ చేసింది. టీడీపీ ఆల్మోస్ట్ కొంత ఇరుక్కుంది. సో దాని నుంచి తప్పించుకోవడానికి కౌంటర్ ప్లాన్ లో భాగంగా మేము అన్ని కలిపి ఒకసారి ఇస్తాము, మీరేం భయపడద్దు అని అయితే చెప్తున్నారు. సో మరి ఎవరి ఎంతవరకు గెలుస్తారు ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ.